హెల్మెట్ తీసుకెళ్ళవే. వద్దురా, హెయిర్ పాడైపోతుంది. ఈ అమ్మాయి పేరు షారెన్. వాళ్ళ అన్నయ్య హెల్మెట్ తీసుకెళ్ళు అని చెప్పినా సరే వినకుండా వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి బయలుదేరింది. వీడి పేరు హేమంత్. వీడు ఒక నిరుద్యోగి. సారీ, నో వేకెన్సీస్. మీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి. మేము ఏమైనా వేకెన్సీస్ ఉంటే కాల్ చేస్తాం. తాత కొన్ని నీళ్ళు ఇవ్వవా? వేకెన్సీస్ లేవండి. ఒక 1 month తర్వాత వచ్చి కనిపించండి. వీళ్ళిద్దరి పేర్లు హరీష్, శామ్. వీళ్ళు అత్యవసర పరిస్థితుల్లో దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. అరే ఆ దొంగన కొడుకు ఎస్ఐ గాడు మనం దొబ్బేసిన డబ్బులు నగలే కాకుండా మన జోబులో ఉన్న డబ్బులు కూడా కొట్టేశాడు రా. రే, మనమే దొంగనా కొడుకులు అంటే ఆ ఎస్ఐ గాడు మనకన్నా దొంగనా కొడుకు. అరే జోబులో ₹1 డబ్బులు లేవు. ఇప్పుడు మనం రూమ్కి వెళ్తే ఆ ఓనర్ గాడు రెంటో అని సావదొప్పుతాడు బాబు. రేయ్, మొన్న శ్రీనగర్ కాలనీలో ఒక ఇల్లు చూపించిన. ఆ ఇంట్లోకి స్పాట్ ఫిక్స్ చేయి. ఈరోజు రాత్రి కేద్దాం. నాడు పోదాం. ఒకరికొకరు సంబంధం లేని వీళ్ళని విధి ఎలా కలిపిందో చూద్దాం. రే, అక్కడ యాక్సిడెంట్ అయిందిరా. పో పో పో. అరే బతుకుందా చూడు. అరే మచా బతుకుందిరా. అరే ఆ రింగ్ చైన్ తీసేయరా. అరే బ్యాగ్ తీరా, బ్యాగ్ తీరా. రేయ్ అరే ఎవరు వస్తున్నారా? నడురా. ఫోన్ మళ్ళీ ఏం మర్చిపోయావే? హలో, స్ట్రీట్ నెంబర్ 2 దగ్గర మీ చెల్లికి యాక్సిడెంట్ అయింది, త్వరగా రండి. వస్తున్నా. ఓకే. మెల్లిగా, జాగ్రత్త.
హలో ఎస్ మీరు ఇంటర్వ్యూ కోసం అప్లై చేశారు కదండి? అవునండి. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారండి. అవునా? అవును, రేపు జాయినింగ్ ఆర్డర్ తీసుకొని నెక్స్ట్ వీక్ నుంచి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా విధి వీళ్ళని ఎలా కలిసేలా చేసిందో. హెల్మెట్ పెట్టుకోమన్నా సరే హెయిర్ పాడైపోతుందని పెట్టుకోకుండా బయలుదేరిన షారెన్కి యాక్సిడెంట్ అయింది. చాలామంది అమ్మాయిలు హెయిర్ పాడైపోతుందేమో అని, ఇంకేదో అవుతుందని హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలకు గురవుతున్నారు. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 20 లక్షల మంది పాస్ అయ్యి ఇంజనీరింగ్ సర్టిఫికేట్తో బయటికి వెళ్తున్నారు. కానీ 20% మందికి మాత్రమే జాబ్స్ దొరుకుతున్నాయి. మిగతా వాళ్ళలో సగం మంది దొరికిన జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ని అడ్జస్ట్ చేసుకొని బ్రతికేస్తున్నారు. ఇక మిగతా వాళ్ళ విషయానికి వస్తే ఖాళీగా ఏ పని లేకుండా తిరుగుతున్నారు. చాలామంది పేదవాళ్ళ పిల్లలు చదువు లేకపోవడం వల్ల, సరైన అవగాహన లేకపోవడం వల్ల, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేకపోవడం వల్ల దొంగలుగా, సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. చాలా దేశాల్లో చదువుకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ మన భారతదేశంలోనే 40% కన్నా ఎక్కువ మందికి కనీసం వాళ్ళ మాతృభాష చదవడం రాయడం కూడా రాదు. మన భారతదేశ ప్రజలు కనీసం చదువుని నేర్చుకోగలిగితే మన దేశం అభివృద్ధికి అడుగులు వేసినట్టే.